మిల్లీ మేకర్లు బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లీ మేకర్లు 150 గ్రాములు, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 6 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు మిక్సీ బట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళల్లో మిల్లీ మేకర్లు వేయాలి. అలా వేసిన మిల్లీ మేకర్లను ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలాంటి కొద్దిగా తీసి వేరే బౌల్ వేసుకోవాలండి. అలా పూర్తిగా మొత్తం తీసుకోవాలి. తీసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలా మొత్తం తీసుకున్నాక వాటిని పిండుకొని వేరే గిన్నెలో మార్చుకోవాలి. ఆ విధంగా వాటిలో ఉన్న నీటిని పిండుకొని వేరే బౌల్లోకి తీసుకొని అందులో 3 చెంచాల పెరుగు, సరిపడా ఉప్పు, అర చెంచా పసుపు, ధనియాల పొడి 1 చెంచా, గరం మసాలా 1 చెంచా, రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి వాటిని మంచిగా కలుపుకోవాలి. మిల్లీ మేకర్లు మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకి గ్యాస్ ముట్టించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, అదేవిధంగా 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 యాలక్కాయలు, 4 లవంగాయలు, 2 ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, మరాఠీ మొగ్గ, వేసుకొని అదేవిధంగా కస్తూరి మేతి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. వేయించుకోవాలి బాగా. వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయని కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా వచ్చిందాక వేయించుకోవాలండి. ఎరుపు రంగులోకి వచ్చిందాక వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 చెంచాలు అల్లం పేస్టు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్లో పేస్ట్ చేసి పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి.
బాగా కలిపేటట్టుగా వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అన్నిట్లో మనం మసాలా కలిపి నానబెట్టిన మిల్లీ మేకర్లను వేసుకోవాలి. మిల్లీ మేకర్లు వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇందులోకి 2.5 కప్పుల సాధారణ బియ్యం అండి, సన్న బియ్యం బాగా శుభ్రంగా కడిగి వాటిని నానబెట్టుకున్నానండి. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఆ బియ్యం వేసుకుందామండి ఇప్పుడు ఇందులో. వేగాక బియ్యాన్ని వేసుకోవాలండి. నానబెట్టిన బియ్యాన్ని 2.5 గ్లాసులు వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. ఆ బియ్యం మరియు మిల్లీ మేకర్లు మొత్తం కలిసేటట్టుగా అలా అడుగు నుంచి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసుకి గ్లాసున్నర చొప్పున మొత్తం 4 గ్లాసుల వాటర్ ఇందులో వేసుకోవాలండి. ఒక గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 4 గ్లాసుల నీళ్ళు అందులో పోసుకోవాలి. అలా వాటర్ పోసుకున్న తర్వాతకి కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. 1 చెంచా ఉప్పు వేసుకొని సరిపోతుంది. 1 చెంచా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. 10 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి అడగంటకుండా మొత్తం కలుపుకోవాలండి. కింద నుంచి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలపకపోతే అడుగంటుందండి. ఆ విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు ఉడికిందండి. బిర్యానీ ఉడికిందో ఉడకలేదో చూసుకోవాలండి. ఒకవేళ వాటర్ కానీ సరిపోకపోతే వాటర్ వేసుకోవాలండి. నాకే సరిపోయాయండి కరెక్ట్గా. అలా మగ్గనిచ్చుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాతకి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. ఇదండి సాధారణ మామూలు రైస్తో మన మిల్లీ మేకర్ల యొక్క బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ అండి.